హాయ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే కాంప్లెక్స్ మెట్రిక్ టైట్రేషన్, అదేవిధంగా ప్రెసిపిటేషన్ టైట్రేషన్, సబ్స్టిట్యూషన్ టైట్రేషన్, ఆల్కలిమెట్రీ, ఈడిటిఏ, కన్సిడర్ కాంప్లెక్సింగ్ ఏజెంట్ వాటి గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ మెట్లయాన్ ఇండికేటర్. మెట్లయాన్ ఇండికేటర్ ఇప్పుడు ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్లో మెట్లయాన్ ఇండికేటర్ యూజ్ చేస్తాం. కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ అంటే ఏంటి? కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ చేయడాన్ని కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ అంటాం. అంటే కాంప్లెక్సోమెట్రీ అంటే ఏంటి? మెటల్ ఆటమ్ చుట్టూ లైగాన్స్ అటాచ్డ్ అయి ఉన్న దాన్ని కాంప్లెక్సోమెట్రిక్ కాంపౌండ్ అంటాం. ఒక ఈడిటిఏ సొల్యూషన్ ఏమో కొనికల్ ప్లస్లోకి తీసుకుంటాం. అదేవిధంగా వేరొక సొల్యూషన్ ఏమో మెట్లయాన్ సొల్యూషన్ ఏమో బ్యూరేట్లోకి తీసుకుని ఇక్కడ మెట్లయాన్ ఇండికేటర్ యాడ్ చేస్తాం. మెట్లయాన్ ఇండికేటర్ యాడ్ చేస్తున్నప్పుడు మెట్లయాన్ ఇండికేటర్లో ఏముంటుంది? మెటల్ ఉంటుంది. అది టైట్రెంట్తో రియాక్ట్ అయ్యి ఆ టైట్రెంట్ అంటే విడిటిఏ సబ్స్టెన్స్లోకి కొన్ని మాలిక్యూల్స్ ప్లేస్లోకి మెటల్ సబ్స్టిట్యూట్ అవుతుంది. ఓకే, ఆ మెటల్ సబ్స్టిట్యూట్ అయిందనుకోండి, అక్కడ కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. అంటే మెటల్ ఆటమ్ చుట్టూ కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ అవుతాయి, అంటే లైగాన్స్ ఫామ్ అవుతాయి. మెటల్ ఇండికేటర్ అనేది లెస్ స్టేబుల్. మెటల్ కాంప్లెక్స్ కన్నా మెటల్ ఇండికేటర్ అనేది లెస్ స్టేబుల్. ఓకే, ఈ మెటల్ ఇండికేటర్లో ఒక పార్ట్లోకి కాంప్లెక్స్ అనేది సబ్స్టిట్యూట్ అయ్యి అక్కడ కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. అక్కడ అలా కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ అవుతున్నప్పుడు అక్కడ కలర్ చేంజ్ అవుతుంది. అదే ఎండ్ పాయింట్. ఇక్కడ మెటల్ ఇండికేటర్స్ ఏం యూజ్ చేయాలంటే ఈబీటీ, ఎఫ్బీటీ యూజ్ చేయాలి. ఈబీటీ అంటే ఏంటంటే ఇరిక్రోమ్ బ్లాక్ టీ. ఇది వైలెట్ కలర్లో ఉంటుంది. ఈ ఇండికేటర్ యూజ్ చేస్తున్నప్పుడు దీనికి సోడియం కార్బోనేట్ మిక్స్ చేసి, ఇక్కడ 2 ఇండికేటర్స్ మెటల్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇరిక్రోమ్ బ్లాక్ టీ, ఫాస్ట్ సల్ఫోన్ బ్లాక్ టీ. ఇరిక్రోమ్ బ్లాక్ టీ వైలెట్ కలర్లో ఉంటుంది. ఫాస్ట్ సల్ఫోన్ బ్లాక్ టీ పర్పుల్ కలర్లో ఉంటుంది. ఈ రెండు యూజ్ చేస్తున్నప్పుడు ఏదో ఒకటి, అంటే ఈడిటిఏ సొల్యూషన్ అనుకోండి, ఈబీటీ యూజ్ చేస్తాం. అది యూజ్ చేస్తున్నప్పుడు దానికి కొద్దిగా Na2CO3ని మిక్స్ చేయాలి. ఓకే, అప్పుడు అక్కడ మెటల్ ఇండికేటర్గా యూజ్ అవుతుంది. అదొకటి. అది మెట్లయాన్ ఇండికేటర్స్. గ్రావిమెట్రిక్ ఎనాలిసిస్ అంటే ఏంటంటే ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది కదా. 2 సొల్యూషన్స్ మిక్స్ చేస్తున్నప్పుడు ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. మనం ఏం చెప్పుకున్నాం? NaClలో సిల్వర్ నైట్రేటు యాడ్ చేసుకుని అక్కడ పొటాషియం క్రోమేట్ ఇండికేటర్ యూజ్ చేస్తాం. అక్కడ సిల్వర్ నైట్రేట్ అనేది చాక్లెట్ కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం. అంటే అక్కడ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతున్నప్పుడు ఏవైనా 2 సొల్యూషన్స్ యాడ్ చేస్తున్నాం. 2 సొల్యూషన్స్ యాడ్ చేస్తున్నప్పుడు ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ప్రెసిపిటేట్ని వెయిట్ డిటర్మైన్ చేయాలంటే ఆ ప్రెసిపిటేట్ని ఫస్ట్ ఫిల్టర్ చేయాలి, దాన్ని డ్రై చేయాలి, ఆ వెయిట్ డిటర్మైన్ చేయొచ్చు. ఓకే, ఈ అనాలిసిస్ని గ్రావిమెట్రిక్ అనాలిసిస్ అంటాం. ఇక్కడ చూడండి, గ్రావిమెట్రిక్ అనాలిసిస్, ద సబ్స్టెన్స్ టు బి డిటర్మైన్డ్ ఈజ్ ప్రెసిపిటేట్ ఇన్ ఏ సూటబుల్ ఫామ్, filtrate, dry and wait.
అంటే ప్రెసిపిటేట్ని డిటర్మైన్ చేయడానికి అది ఫస్ట్ ఫిల్టర్ అవుద్ది, ఫిల్టర్ చేస్తాం, డ్రై చేస్తాం, తర్వాత వెయిట్ చేస్తాం. ఓకే, ఈ ప్రెసిపిటేట్ యొక్క వెయిట్ని డిటర్మైన్ చేయడాన్ని ఏమంటామంటే ప్రెసిపిటేట్ యొక్క వెయిట్ని డిటర్మైన్ చేయడాన్ని ఏమంటామంటే గ్రామెట్రిక్ ఎనాలిసిస్ అంటాం. ఇక్కడ చూడండి, బేరియం సల్ఫేట్ ఉంది, ఇది ఒక ప్రెసిపిటేట్ అనుకోండి, లేదా సిల్వర్ క్లోరైడ్ ఉంది, అది ఒక ప్రెసిపిటేట్ అనుకోండి. ఈ బేరియం సల్ఫేట్ యొక్క ప్రెసిపిటేట్లోని బేరియం అయాన్స్ని, సల్ఫేట్ అయాన్స్ని డిటర్మైన్ చేయవచ్చు. బేరియం సల్ఫేట్లో యొక్క బేరియం సల్ఫేటు ఉంది BaSO4, Ba+2 SO4 2-, అంటే బేరియం అయాన్స్ని డిటర్మైన్ చేయవచ్చు, సల్ఫేట్ అయాన్స్ని డిటర్మైన్ చేయవచ్చు. అదేవిధంగా సిల్వర్ క్లోరైడ్ అనేది ఒక ప్రెసిపిటేట్, అందులో సిల్వర్ అయాన్స్ని డిటర్మైన్ చేయవచ్చు, క్లోరైడ్ యొక్క అయాన్స్ని డిటర్మైన్ చేయవచ్చు. దీన్ని గ్రామెట్రిక్ ఎనాలిసిస్ అంటాం. ఏమంటాం? గ్రామెట్రిక్ ఎనాలిసిస్ అంటాం. నెక్స్ట్ కోప్రెసిపిటేషన్. కోప్రెసిపిటేషన్ అంటే ఏంటి? ఇందులో కోప్రెసిపిటేషన్ ఉంది, పోస్ట్ ప్రెసిపిటేషన్ ఉంది, ఫిల్టరేషన్ ఉంది. ఫస్ట్ కోప్రెసిపిటేషన్ అంటే ఏంటంటే ప్రెసిపిటేట్ ఫామ్ అవుతున్నప్పుడు ప్రెసిపిటేట్తో పాటుగా ఇంప్యూరిటీస్ కూడా ఫామ్ అవుతాయి. అంటే మెయిన్ ప్రెసిపిటేట్ కాకుండా ఇంప్యూరిటీ ప్రెసిపిటేట్ కూడా ఉంటుంది, దాన్ని కోప్రెసిపిటేట్ అంటాం. ఇక్కడ చూడండి, ఇంప్యూరిటీస్ సమ్టైమ్స్ గెట్ ప్రెసిపిటేటెడ్ along with the main precipitate at the time of its formation. అంటే మనకు కావాల్సిన ప్రెసిపిటేట్తో పాటుగా ఇంప్యూరిటీస్ కూడా ఫామ్ అవుతాయి. దిస్ ఈజ్ నోన్ యాజ్ కోప్రెసిపిటేషన్ అంటాం. మరి ఇంప్యూరిటీస్ అన్నీ కూడా వాటర్లో సాల్యుబుల్ అవుతాయి. వాటర్లో సాల్యుబుల్ చేసేసి ప్రెసిపిటేట్ని సెపరేట్ చేయవచ్చు. అర్థమవుతుందా? ఇంప్యూరిటీస్ అన్నీ కూడా ఎందులో సాల్యుబుల్ అవుతాయి? వాటర్లో సాల్యుబుల్ అవుతాయి. ప్రెసిపిటేట్ సాల్యుబుల్ అవ్వదు, అంటే ఓన్లీ అందులో ఉన్న ఇంప్యూరిటీస్ మాత్రమే వాటర్లో సాల్యుబుల్ అవుతాయి, ప్రెసిపిటేట్ మాత్రం వాటర్లో సాల్యుబుల్ అవ్వదు. అందువల్ల దానికి వాటర్ మిక్స్ చేసామనుకోండి, ఇంప్యూరిటీస్ అన్నీ కూడా వాటర్లో సాల్యుబుల్ అయిపోతాయి. మనకి ఏం మిగులుతుంది? ప్రెసిపిటేట్ మిగులుతుంది. ఓకే, నెక్స్ట్ పోస్ట్ ప్రెసిపిటేషన్. పోస్ట్ ప్రెసిపిటేషన్ అంటే ఏంటంటే ఇంప్యూరిటీస్ ప్రెసిపిటేట్ ఫామ్ అయ్యి మనకి మెయిన్ ప్రెసిపిటేట్ ఉంటుంది, ఇంప్యూరిటీస్ ప్రెసిపిటేట్ ఉంటుంది. ఓకే, ఇంప్యూరిటీస్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ది ఫార్మేషన్ మెయిన్ ప్రెసిపిటేట్. అంటే మెయిన్ ప్రెసిపిటేట్ ఫామ్ అయిన తర్వాత ఇంప్యూరిటీస్ కూడా ఫామ్ అవుతాయి, అంటే 1 by 1 ఫామ్ అవుతుంది అన్నమాట. మనకు కావాల్సిన ప్రెసిపిటేట్ ఫామ్ అవుద్ది, తర్వాత ఇంప్యూరిటీస్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుద్ది. అలా ఫామ్ అయిందనుకోండి పోస్ట్ ప్రెసిపిటేషన్ అంటాం. మరి కోప్రెసిపిటేషన్ అంటే ఏంటి? రెండు ఒకేసారి ఫామ్ అవుతాయి, ఇంప్యూరిటీస్తో పాటుగా మనకు కావాల్సిన ప్రెసిపిటేట్ కూడా ఫామ్ అవుద్ది, అది కోప్రెసిపిటేషన్ అంటాం. పోస్ట్ ప్రెసిపిటేషన్ అంటే ఏంటి? మనకు కావాల్సిన ప్రెసిపిటేట్ ఫామ్ అయిన తర్వాత ఇంప్యూరిటీస్ ప్రెసిపిటేట్ కూడా ఫామ్ అవుద్ది. మరి రెండాటిని ఎలా సెపరేట్ చేయాలి? రెండాటిని ఎలా సెపరేట్ చేయాలంటే ఇంప్యూరిటీస్ ఉన్న ప్రెసిపిటేటు, మనకు కావాల్సిన ప్రెసిపిటేటు, రెండాటిలో రేటు ఏది స్పీడ్గా ఉంటుంది? రేట్ ఆఫ్ రియాక్షన్ అంటాం. రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటి? రియాక్షన్ ఎంత స్పీడ్గా జరుగుతుందో తెలియజేసే దాన్ని రేట్ ఆఫ్ రియాక్షన్ అంటాం. అంటే ప్రెసిపిటేట్ కావాల్సిన ప్రెసిపిటేట్కి రేటు, అదే ఇంప్యూరిటీస్ యొక్క రేటు, ఏది ఫాస్ట్గా ఉందో అది ఫస్ట్ సెపరేట్ అయిపోద్ది, తర్వాత రేటు తక్కువగా ఉన్నది తర్వాత సెపరేట్ అవుద్ది. ఆ విధంగా ఇక్కడ పోస్ట్ ప్రెసిపిటేషన్ జరిగిన తర్వాత ఆ విధంగా సెపరేట్ చేస్తాం. నెక్స్ట్ ఫిల్టరేషన్. ఫిల్టరేషన్ అంటే ఏంటంటే ఫిల్టరేషన్ ఈజ్ ప్రాసెస్ ఆఫ్ సెపరేటింగ్ పీపీటీ అండ్ ప్రెసిపిటేట్ the mother liquid. It is formed by using request Wattman filter paper sintered glass crucible. ఇక్కడ ఫిల్టరేషన్ అంటే ఏంటంటే ప్రెసిపిటేట్ ఫామ్ అవుద్ది కదా, ప్రెసిపిటేట్లో ఇంప్యూరిటీస్ ఉన్నాయి, నేను చెప్పింది అర్థం చేసుకోండి ఒకసారి. ఫిల్టరేషన్ అంటే ఏంటంటే ప్రెసిపిటేట్ ఫామ్ అవుద్ది, ప్రెసిపిటేట్లో ఏమున్నాయి? ఇంప్యూరిటీస్ ఉన్నాయి.
ఇంప్యూరిటీస్ వాటర్లో సాల్యుబుల్ అవుద్ది, ప్రెసిపిటేట్ వాటర్లో సాల్యుబుల్ అవ్వదు. ఓకే, అందువల్ల దానికి వాటర్ యాడ్ చేసామనుకోండి, వాటర్లో ఏం సాల్యుబుల్ అయిపోతాయి, ఇంప్యూరిటీస్ సాల్యుబుల్ అయిపోతాయి. ప్రెసిపిటేట్ మాత్రం అలాగే ఉంటుంది. దాన్ని ఫిల్టర్ చేయాలి. ఓకే, ఫిల్టర్ చేస్తే ప్రెసిపిటేట్ అంతా పైన ఉండిపోతే వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది. అర్థమవుతుందా? అక్కడ ఫిల్టర్ చేస్తున్నప్పుడు ఏమి యూజ్ చేయాలి, వాట్మెన్ ఫిల్టర్ పేపర్ యూజ్ చేయాలి, లేదా గ్లాస్ క్రూసిబుల్ యూజ్ చేయాలి. అంటే ఫిల్టర్ పేపర్ పెట్టి ఫిల్టరేట్ చేయాలి, లేదా క్రూసిబుల్ పెట్టి ఫిల్టరేట్ చేయాలి. ఓకే, అంటే మనకి మదర్ లిక్విడ్ నుంచి ప్రెసిపిటేట్ని సెపరేట్ చేయడాన్నే ఫిల్టరేషన్ అంటాం. మదర్ లిక్విడ్ నుంచి ప్రెసిపిటేషన్ సెపరేట్ చేయడాన్ని ఏమంటాం, ఫిల్టరేషన్ అంటాం. ఓకే, ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, మెటల్ అయాన్ ఇండికేటర్ చెప్పుకున్నాం, గ్రామెట్రిక్ అనాలిసిస్ చెప్పుకున్నాం, కో ప్రెసిపిటేషన్ చెప్పుకున్నాం, పోస్ట్ ప్రెసిపిటేషన్ చెప్పుకున్నాం, ఫిల్టరేషన్ చెప్పుకున్నాం.